తెలుగుల స్టార్ హీరోలైన ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య సాన్నిహిత్యం ఎటువంటిదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక వీళ్ళిద్దరూ సినిమాలు ఎంత చేస్తున్నా కానీ సందర్భంలో వచ్చినప్పుడల్లా వీళ్ళ మధ్య ఉన్న అనుబంధం ఏంది అనేది మన అందరికీ ఎప్పుడు చాటుకుంటూనే ఉంటాడు. అంతేకాదు ఇక ఇద్దరు ప్రేమగా బావా బావా అని పిలుచుకోవడం ఇట్లా జరుగుతుంది. అయితే మస్తుగా సినీ నేపథ్యంతో వచ్చిన వీళ్ళిద్దరూ సరిగ్గా గమనిస్తే గినక వీళ్ళిద్దరూ సినీ ప్రయాణంలో చాలా వరకు సారూప్యతలు అవపడతాయి. గదేందనంటే ఇక మన ఎన్టీఆర్ ఏమో పెద్ద ఎన్టీఆర్ మనవడు, ఇక హరికృష్ణ కొడుకు లెక్క మంచిగా సినీ నేపథ్యం మీదనే అడుగు పెట్టిండు. ఇక మరో పక్క అల్లు అర్జున్ ఏమో హాస్య నటుడు, దిగ్గజ నటుడు అయిన అల్లు రామలింగయ్య. అంతేకాదు ఇక అల్లు రామలింగయ్య మనవడు, అల్లు రామలింగయ్య కొడుకు అయిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కొడుకే అల్లు అర్జున్ లెక్క. ఇక మెగా కుటుంబం వండతోని అడుగు పెట్టిన అల్లు అర్జును ఇక ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగిండానంటే ఒక పక్క వాళ్ళ కష్టం గిట్లనే ఈ స్టార్ల లెక్క ఎదిగిండ్రని చెప్పుకోవచ్చు. తెలుగులో స్టార్లే కాకుండా వాళ్ళ కష్టంతో ప్యాన్ ఇండియా స్టార్ల లెక్క మారిపోయిండు. ఇక ఎప్పటికప్పుడు సైన్మాకి వీళ్ళ రేంజ్ అనేది పెంచుకుంటా పోతా ఉన్నారు. ఇక మరో పక్క వీళ్ళకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ను వీళ్ళే సృష్టించుకున్నారు. అయితే ఎందుకనో సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికి జరంతా ట్రోలింగ్ గట్టిగానే జరుగుతుంది. సారూప్యత కాకుండా వీళ్ళిద్దరికి ప్రతికూలత అనేది ఉంటది. ఇక ఎందుకనంటే ఇలా సినిమాలు విడుదలయ్యే సమయంలో చాలా మంది విమర్శల మీద విమర్శలు వేస్తారు, గట్టిగా ట్రోలింగ్ చేస్తారు. ఇక కొంతమంది అయితే ఇలా సినిమాలు ఎవరు చూడొద్దు అని బాయ్కాట్ చేయాలని విపరీతమైన ట్రోలింగ్ వేసుకుంటా ట్రెండింగ్ లో వేస్తూ ఉంటారు. ఇక మరో పక్క కావాలని వీళ్ళిద్దరి మీద ఎందుకో తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక ఈ అన్నిటిని చూస్తుంటే అల్లు అర్జున్ కానీ ఎన్టీఆర్ కానీ ఒకటే రకమైన సమస్యనైతే ఎదుర్కొంటున్నారు. మళ్ళీ ఇందుకు కారణం ఏమై ఉంటుందా అని సోచాయిస్తే గనక ఇక ఇంత పెద్ద సినీ నేపథ్యం నుంచి వచ్చిన వీళ్ళిద్దరూ ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ ఏవో కారణాల వల్ల వాళ్ళ కుటుంబంలో ఉన్న నటుల గురించే పేర్లను ప్రస్తావించకపోవడం వల్లనే సోషల్ మీడియాలో వీళ్ళ మీద ఇంత ప్రతికూలత పెరిగింది అని పలువురు నెటిజన్లు ఇట్లా అభిప్రాయపడతారు. ఇక అయినా సరే కానీ ఇప్పుడు ఎన్టీఆర్ని చూసుకుంటే బాబాయి బాలకృష్ణ, అబ్బాయి ఎన్టీఆర్ ఇద్దరికి పడతలేదు. ఇక వీళ్ళిద్దరి మధ్యలో దూరం పెరిగింది అని చాలా కాలంగా పుకార్లు వినబడ్డాయి. ఇక దానికి తగ్గట్టుగానే వీళ్ళ తీరు ఇట్లా ఉన్నది. ఇక ఇటీవల కాలంలో ఏ వేదికకి ఇట్లా వీళ్ళు పంచుకున్నట్లు అవపడలేదు. ఇక ఏ సినీ వేదిక మీద కానీ వీళ్ళిద్దరు గురించి ఎక్కడ తారకు బాబాయ్ బాలకృష్ణ పేరు ఇట్లా ప్రస్తావించిందే లేదు. ఇక దీనితోని మన ఎన్టీఆర్ కు సోషల్ మీడియా వేదికల విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక మరోపక్క అల్లు కుటుంబానికి మన మెగా కుటుంబానికి సఖ్యత లేదు అని, ఇక సరిగ్గా సవ్యంగా నడుస్తలేదని చాలా కాలంగా పుకార్లు వార్తలు అయితే వినబడుతున్నాయి. ఇక అందుకు కారణంగా మధ్యలో ఒక వేడుకల అల్లు అర్జున్ నేను చెప్పను బ్రదర్ అని పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకపోవడం మీద ఇక అప్పుడు మెగా అభిమానులు ఎంత రచ్చ చేసిరో మనం చూసినాం కదా. గదొక్కటే కాదు, ఇక ఇటీవల నంద్యాల వ్యవహారం ఇక ఎంత పోరును తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. ఇక అప్పటికెళ్ళి ఇక మెగా కుటుంబం మధ్య అభిమానులకు అల్లు అర్జున్ అభిమానులకు ఇక గట్టిగానే సోషల్ మీడియా వేదికల ఒక చిన్నపాటి యుద్ధం జరుగుతున్నదంటే నమ్మురి. ఇక అప్పటికెళ్ళి సోషల్ మీడియా వేదికల అల్లు అర్జున్ గురించి గట్టిగా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నాడు, వీళ్ళిద్దరు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇక మళ్ళీ గిస్వంటివి ఎన్నో వచ్చినా కానీ అల్లు అర్జున్ ఎన్టీఆర్ కానీ ఒకటే దారిలో నడిచేటట్టుగా ఇవేవి పట్టించుకోకుండా ప్రతికూలతని ఇక వాళ్ళకు ముందుకు సాగుతూనే ఉన్నారు. ఇక వాళ్ళ సినిమాల రూపంలోనే గట్టి సమాధానం ఇస్తా ఉన్నారు జనాలకు. ఇక మన దేవరాతోని మరోసారి ప్యాన్ ఇండియా స్టార్ లెక్క అనిపించుకున్న మన ఎన్టీఆర్ సత్తా చూపించిండు. మరోపక్క పుష్పతోని ప్యాన్ ఇండియా రేంజ్లా వేరే లెవెల్ ఫాలోయింగ్ ని పెంచుకున్న అల్లు అర్జున్కి ఇప్పుడు పుష్ప 2తోని బాక్స్ ఆఫీస్ ని ఏలనికే సిద్ధమవుతున్నాడు. ఇక చూసిరు కదా, వీళ్ళిద్దరిని చూస్తుంటే ఒకటే మార్గం ఎంచుకొని ముందుకు నడుస్తున్నారు అని అర్థమైతేనే ఉన్నది. మొత్తం మీద ఇప్పుడు పుష్ప 2 వస్తున్నది కాబట్టి ఇటీవల నంద్యాల వ్యవహారం అవుతున్నది. ఇక రకరకాల కామెంట్లు వినబడుతున్నాయి. ఇక సినిమా చూడనియము గది గిది అని. మళ్ళీ ఎంతవరకు ఈ నంద్యాల వ్యవహారం అనేది అల్లు అర్జున్ పుష్ప 2
వసూళ్ళ మీద చూపిస్తుంది అంటారు ప్రభావం? కామెంట్లల్లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడో గంట ఉంటుంది, అది కూడా నొక్కురి, మళ్ళీ వస్తా.